హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా. ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్, ముడుపుల వసూలు, రవాణాకు సొంత వ్యవస్థలు, ఫీల్డ్ మానిటర్స్, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్. ఇవి ప్రభుత్వ సంస్థలు కావు, ప్రైవేట్ ఏజెన్సీలో విభాగాలు కావు. వైఎస్ జగన్ హయాంలో మద్యం కమిషన్లు ఫిక్స్ చేసి వాటిని వసూలు చేసి డబ్బు ఒకచోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలను చేర్చేందుకు A1 రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకున్న వ్యవస్థలు. ఇందులో ఫీల్డ్ ఆపరేటర్ ఏజెన్సీ, వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది శిక్షణ పర్యవేక్షణ కోసం ఏర్పాటైందని కావడం గమనార్హం. దీనిని కూడా మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక కారు సీజ్ అయింది. కారు ఎవరిదనేది ఇంకా తెలియరాలేదు. F03BF0099 ఇది బెంజ్ కారు. వైజాగ్కు చెందిన పేరిట ఇది రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ అందులో ఫోన్ నెంబర్ మాత్రం జగన్కు బాగా సన్నిహితుడైన, ఇప్పటికే మద్యం కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ నాయకుడు అని తెలియంది. అలాగే రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సారథ్యం. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జాగ్రత్తలు. తాడేపల్లి కేంద్రంగా క్యాష్ డీలింగ్స్, ప్లాట్ అద్దెకు తీసుకొని ప్రణయ్, ఆకాష్ అక్కడే అట్టపెట్టెలలో లక్షల డబ్బులు చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు. వైసీపీ ఓటమితో అందరిలోని గుబులు. ఫోన్లు తీసుకున్న రాజ్ కసిరెడ్డి ఆఫ్రికా కంపెనీపై ప్రణయ్తో చెవిరెడ్డి చర్చలు. వాగ్మూలంలో కీలక వివరాలు వెల్లడించిన ప్రణయ్. అలాగే నిన్న ఆంధ్రలో మన కమిషన్కి నిన్న రెడ్ హ్యాండర్గా దొరికిన ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి మద్యంలో వాళ్ళకు సంబంధించిన మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్ నిర్వహించారు. దానిని జగన్ హయాంలో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎలాగంటే అడుగున్న గ్రామ సచివాలయ వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ శాఖలో సంబంధించిన వ్యక్తులను మద్యం కమిషన్ తరలించడానికి, భద్రపరచడానికి, అలాగే ఇతర సంబంధించిన పత్రాలను కూడా బయటికి పంపించేలా వీళ్ళని పావులుగా వాడుకున్నారు. అలాగే నిన్న ప్రణయ్ వాగ్మూలంలో చెవిరెడ్డి గురించి కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే చెవిరెడ్డి నేను తాగను, తినను, అలాంటి అసలు అవకాశాలే నా దగ్గర లేవని చెప్పి కరాఖండిగా నిర్వహించారు. నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. అలాగని నిన్న ప్రణయ్ మాత్రం చెవిరెడ్డి ముఖ్య బాధితుడని నిన్న పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో వివరించారు. అలాగే మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా. నేను మీ సురేష్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా.